మరి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మనం గంగా హారతి అయితే చూసాం. సో గంగా హారతి ఎన్ని ఘాట్స్లో ఎలా ఇస్తారో అనేది మనం బోటింగ్లో కూడా చూసేద్దాం. సో ముందుగా అయితే గంగా ఘాట్లో ఒక ఫోటో దిగేసి ఇంకా షిప్ని అయితే ఒకటి తీసుకుందాం. ఛార్జెస్ కూడా చాలా తక్కువే తీసుకుంటున్నారు, పర్సన్కి పర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ మంది ఇంకా ఘాట్ అనేది ఉంటుంది. మనకి ఘాట్స్ అన్ని ఇలా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. సో బోటింగ్లో నుంచి మనకి గంగా ఘాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి టెంపుల్స్ ఉంటాయో కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా మనం జస్ట్ ఇప్పుడే చూసాం. సో మనకి కాశీలో 84 ఘాట్స్ అయితే ఉంటాయి. సో ఈ 84 ఘాట్స్ని కూడా కంప్లీట్ మెయింటైన్ చేయలేక ఇప్పుడు వాటిల్లో చాలా వరకు తక్కువ చేసుకుని 41 ఘాట్స్ అయితే చెప్పుకుంటారు. సో ఈ 41 ఘాట్స్లో మనకి మెయిన్గా చూసుకునేవి ఏంటంటే హస్సీ ఘాట్ అని, హనుమాన్ ఘాట్ అని ఇంకా చాలా ఉంటాయి. సో వీటిల్లో మనకి మెయిన్ ప్రతి ఘాట్స్లో స్నానాలు చేయడం, పూజలు చేయడం కామన్. బట్ హరిశ్చంద్ర ఘాట్ ఒకటిను మణికర్ణిక ఘాట్లో మాత్రమే అంత్యక్రియలు అయితే చేయడం జరుగుతుంది. సో వాటి యొక్క వీడియోస్ కూడా మనం చిన్న చిన్న షార్ట్స్లో అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో కంప్లీట్ వీడియోని అయితే చూడండి. బోటింగ్ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. నెంబర్ ఆఫ్ ఘాట్స్ అయితే ఉన్నాయి మనకి. సో ప్రతి ఘాట్ని కాశీలో ఎలా ఉంటుందో మనం బోటింగ్లో అయితే ఈ వీడియో చూసుకోవచ్చు. సో హరిశ్చంద్ర ఘాట్ వచ్చి మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హస్సీ ఘాట్ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి వారణాసి జంక్షన్ నుంచి చూసుకుంటే. సో 84 ఘాట్స్లో చూసుకుంటే హరిశ్చంద్ర ఘాట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఘాట్గా చెప్పుకోవచ్చు మనం. సో సంధ్యావేళ హారతి కూడా ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ చేస్తారు. సో ప్రతి ఘాట్లో అయితే గంగా హారతి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత క్రౌడ్ అయితే ఉందో చూడండి. ప్రతిరోజు కాశీలో గంగా హారతి మాత్రం ఈ విధంగానే జరుగుతుంది. సో మన వీడియోలో కూడా చూసుకుంటే గంగా హారతి ఏ విధంగా ఎలాంటి ఘాట్స్ ఇస్తారో కూడా కవర్ చేశాను. రానున్న వీడియోస్లో అయితే ఇంకా మంచిగా 360 వ్యూలో పెట్టడం జరుగుతుంది ఇవే ఘాట్స్ని. సో మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇమేజ్ క్లారిటీ లేదని అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే నైట్ టైం కాబట్టి మనం బాగా జూమ్ చేసి అయితే తీసాం. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు కాశీలో. సో గంగా హారతి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి కాశీలో భోజ్పురి లాంగ్వేజ్ ఎక్కువ అయితే యూజ్ చేస్తారు. సో మ్యాక్సిమం కంపేర్ చేసుకుంటే లాంగ్వేజ్ వచ్చి భోజ్పూరి వచ్చి 17% వరకే మాట్లాడతారు. ఒక 40 నుంచి 60 వరకు హిందీ వాళ్ళు ఉంటారు. అండ్ మనకు చాలా రేర్గా ఉంటారు తెలుగు వాళ్ళు కూడా. ఒక పుణ్యస్థలం మనకి. సో డే టైం ఈ కన్స్ట్రక్షన్కి అండ్ నైట్ టైం ఈ కన్స్ట్రక్షన్కి చాలా వేరియేషన్ ఉంది. డే టైం అనుకుంటే ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా ఉంది. కాశీ అన్నాక కన్ఫర్మ్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్. అండ్ నైట్ టైం చూసుకుంటే ఈ లైటింగ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది కాశీ. సో ఈ వాటర్ ఫ్లో కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ వీడియోలో చూసుకుంటే ప్రతి ఘాట్స్ని అయితే కవర్ చేస్తాం. 84 ఘాట్స్ని మనకి 41 ఘాట్స్గా చేసిన తర్వాత వెల్ డెవలప్ అయితే చేశారు.
బ్రో ఇంకెలా పోతుంది ఆడికి ఓ అరే పోరా అదరా గ్యాప్లోకి వెళ్ళి ఆడికింది అంకుల్ ఇటు వచ్చేయండి సో ఈ విధంగా అయితే మనం కాశీ ఒక ఘాట్స్ని మనం బోటింగ్లో ఈ విధంగా చూపించాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే ఫొటోస్ దిగాను అండ్ క్యాప్చరింగ్ 360లో అయితే పెట్టాను. సో అది లేటెస్ట్గా అయితే వస్తుంది రాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రావెల్ విత్ యూ.